హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లక్ష్మీరాజు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్‌గా కట్ ఆమ్లెట్ కర్రీని చూపించబోతున్నాను. నేనిక్కడ 3 ఎగ్‌లను తీసుకున్నాను. మీకు కావాల్సినంత తీసుకోండి. తర్వాత ఇందులోకి ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత కొంచెం జీలకర్ర, సాల్ట్ అనేది మీ టేస్ట్‌కి సరిపడినంత తీసుకోండి. తర్వాత చిటికెడంత పసుపు, మీ స్పైస్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి, మీ మీకు ఫ్లేవర్ ఇష్టమైతే పుదీనా యాడ్ చేయండి. కొంతమందికి ఇష్టం ఉండదు. నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అన్నిటినీ బాగా కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత కొంచెం 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ కూడా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఎగ్ అనేది బాగా బాయిల్ అవ్వడానికి దాని మీద మూతతో కవర్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలి. ఎగ్ అనేది ఉడికేలోపు నేను ఆనియన్స్‌ని ఫైన్‌గా కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే చూడండి, చక్కగా నురగ వచ్చి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత మనం వేరొక వైపు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకునేటప్పుడు పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా అనేది బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు వేరొక వైపు కూడా టర్న్ చేసుకొని బాగా లోపల వరకు ఉడికే విధంగా మగ్గించాలి. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ వెలిగించి వేరొక కడాయిలో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఇందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా చిటికెడంత పసుపు, మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. సాల్ట్ వేస్తే బాగా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. మూత పెట్టి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక కొంచెం పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాస్ కూడా వేసి బాగా మగ్గించాలి. ఇవి ఇలా బాగా మగ్గడానికి మూత పెట్టి మగ్గిస్తే టమాటాస్ అనేవి బాగా మగ్గుతాయి. ఇవి ఇలా మగ్గేలోపు మనం పక్కన పెట్టిన ఆమ్లెట్ని మీకు కావాల్సినంత సైజెస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టాలి. చూసారా ఆమ్లెట్ అనేది ఎంత చక్కగా బాయిల్ అయిందో. తర్వాత టమాటాస్ అనేవి బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇవి ఇలా కలుపుకున్న తర్వాత మీ స్పైస్కి సరిపడా కారం కూడా వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం మీకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి బాగా ఉడికించాలి. ఇవి ఇలా బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా అనేది హోమ్ మేడ్ అండి, మీకు కావాలంటే కమెంట్ చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టిన ఆమ్లెట్ పీసెస్ కూడా వేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఇవి ఇలా కుక్ అవ్వడం వలన మసాలాసు, కారము అన్నీ బాగా పట్టి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎలా తీసుకున్నా సూపర్గా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.